రాజస్థాన్ రాయల్స్ నుంచి ఏకంగా 18 కోట్ల భారీ ట్రేడింగ్ విలువతో సీఎస్కే గూటికి చేరిన సంజు శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్లో చెత్త ప్రదర్శనతో అభిమానులను షాక్కి గురిచేస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచి అద్భుతమైన ఫామ్తో టీం ఇండియాను గెలిపించిన సంజు శాంసన్ ఎల్లో జెర్సీ వేసుకోగానే తన ఫామ్ను పూర్తిగా కోల్పోయాడు. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ సంజు శాంసన్ ఘోరంగా విఫలమవ్వడం ఇప్పుడు సీఎస్కే జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సీజన్ మొదటి 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ స్కోర్ గమనిస్తే 6, 7, 9 పరుగులుగా ఉన్నాయి. వరల్డ్ కప్లో 5 ఇన్నింగ్స్లో 321 పరుగులు చేసిన ఓ అగ్రశ్రేణి బ్యాటర్ లీగ్ క్రికెట్కు వచ్చేసరికి కనీసం 2 అంకెల స్కోర్ కూడా చేయలేకపోవడం విచారంగా ఉంది. రవీంద్ర జడేజా, శామ్ కరణ్ వంటి స్టార్ ఆటగాళ్లను వదులుకొని మరీ ఏరికోరి సంజు శాంసన్ను తెచ్చుకున్న సీఎస్కేకు అతని ప్రస్తుత ఫామ్ గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. బంతిని సరిగ్గా టైమింగ్ చేయలేకపోవడం, ఒత్తిడిలో వికెట్లు పారేసుకోవడం సంజు శాంసన్ ఇన్నింగ్స్లో స్పష్టంగా కనిపిస్తోంది. సంజు శాంసన్ వైఫల్యంతో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యువ ఆటగాడు ఆయుష్ మాత్రే కూడా నిరాశపరచడంతో సీఎస్కే ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. మధ్యలో సర్ఫరాజ్ ఖాన్ కేవలం 24 బంతుల్లో 50 పరుగులు చేసి మెరుపులు మెరిపించినప్పటికీ అవతలి వైపు సహకారం లేకపోవడం, భారీ టార్గెట్ ఒత్తిడి కారణంగా సర్ఫరాజ్ కూడా వికెట్ సమర్పించుకున్నాడు. స్టార్ బ్యాటర్ శివం దూబే కూడా త్వరగానే చేతులెత్తేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆర్సీబీ బౌలర్లు ముఖ్యంగా జాకబ్ డఫీ సీఎస్కే బ్యాటర్ల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశాడు. వరుసగా 3 పరాజయాలతో ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ దిగువకు పడిపోయే ప్రమాదం ఉంది. 251 పరుగుల వంటి రికార్డు స్కోరును నమోదు చేసిన ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతుంటే సీఎస్కే మాత్రం తన టాప్ ఆర్డర్ వైఫల్యాలతో సతమతమవుతోంది. ముఖ్యంగా 18 కోట్ల ఆటగాడు సంజు శాంసన్ తర్వాతి మ్యాచ్ల్లోనైనా తన ఫామ్ను అందుకొని భారీ స్కోర్లు సాధిస్తే తప్ప చెన్నై ఆ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.